డిఎస్సిపై వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ఆరోపణలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరగలేదని ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. డిఎస్సిపై తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీకి చెందిన నాయకులు ఎవరు వచ్చినా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. డిఎస్సి నియామకంలో వైసీపీ చేసిన ఆరోపణల మీద తీవ్ర దుమారం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి డిఎస్సి నియామకాల పట్ల ఆధారాలతో సహా తాము ముందున్నాము, ఆధారాలు చూపిస్తాము, చర్చకు సిద్ధమని చెప్పేసి టీడీపీ నాయకులు సవాల్ చేశారు. అయితే ఈ సవాల్ను స్వీకరించారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గంట తరబడి తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. తమ సవాల్ను వైసీపీ స్వీకరించాలని చెప్పేసి తాము ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నాము, ఎవరొచ్చినా చూపుతామని చెప్పేసి నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆధారాలతో సహా టీడీపీ నాయకులందరూ కూడా వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇవాళ ఏంటి డిఎస్సి మీద అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒకవైపు వైసీపీ ఆరోపిస్తూ ఉంది, లేదు పక్కా ఆధారాలతో మేము చూపించేదాం సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం ఏంటి? దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా లేదా? ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా ఏంటి? సో వైఎస్ఆర్సీపీ పార్టీ మనందరికీ తెలుసు ఎట్లాంటి అవినీతి అక్రమాల పునాదులతో పుట్టిందో. అవాస్తవాల్ని వండి వార్చడానికి వాళ్ళకు ఒక మీడియా సంస్థని వీటన్నిటిని పెట్టుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో మనమంతా చూసాం. సరే, రాజకీయాల్లో ఆరోపణలు ఇవన్నీ కూడా సహజ సిద్ధం. అయితే కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా తిండి తిప్పలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల రెక్కల కష్టంతో ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి 16,347 మంది బిడ్డల యొక్క భవిష్యత్తుని కూడా అపహాస్యం చేస్తూ వాళ్ళు దొంగతనంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు, చూసి రాసి తెచ్చుకున్నారు, పేపర్ లీక్ అయింది, లేకపోతే డబ్బులు చేతులు మారాయని చెప్పనేసి ఇన్ని దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు మనుషులా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. వాళ్ళందరూ కూడా మీరు ఆధారాలతో రండి, మేము ప్రూవ్ చేస్తాం అయి తప్పు అని చెప్పనేసి మేము మొత్తం శాప్ చైర్మన్ రవినాయుడు గారు మేము ఇద్దరం వచ్చాం. ఆధారాలతో సహా మొత్తం అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాం. ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఆధారాలతో రండి అని చెప్పనేసి ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి మేము 1:30 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే తిరుపతిలో ఈరోజు మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకో ప్లేస్ చెప్పినా కూడా అక్కడికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కటి తప్పు, మీరు చెప్పే ఆరోపణలు తప్పని ప్రూవ్ చేయడానికి సిద్ధం. ఇప్పటికైనా ఈ రోజుకైనా సిగ్గుమాలిన చర్యలు మానుకొని మీరందరూ కూడా ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని కూడా కోరుతారు. ఇప్పుడు గత 15-20 రోజులుగా ఈ దుమారం రగులుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి మీద. మీరు ఆధారాలు ఉన్నాయంటున్నారు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఫుల్ స్టాప్ లేదా? వాస్తవంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు నియామకాలు చేసినా కూడా ఇలాంటి తప్పుడు ఆధారాలు చేసే వారి మీద ఎందుకు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోలేక ఉన్నారు ఏంటి? నేను అడుగుతున్నా, ఏం ఆధారాలు ఉన్నాయి? మీరు ఒకసారి చూడండి. నేను ఒక ఆయన పక్కన కూర్చోబెట్టుకో, మొన్న గోల్డ్ మెడలిస్ట్ అన్నారు. ఏమని చెప్పారు? అతను అప్లై చేయలేదు, సరిగా చేయలేదు. అయితే ఏమైంది? ఇచ్చేసాయి, ఉద్యోగం ఇచ్చేసాయి, ఖాళీ ఉన్నాయి కదా దాంట్లో కొన్ని పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కూడా మీ పేరు మీద లేదు, యలహంక ప్యాలెస్ మీ పేరు మీద లేదు, ఆడ లోటస్ పాండ్ మీ పేరు మీద లేదు. అంటే మీరు ఏ విధంగా గతంలో ఎవడో పేరు మీద ఎవడో ఇల్లులు కట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తా ఉన్నట్టు బినామీల మీద దీన్ని కూడా బినామీ చేయమంటారా అని అడుగుతున్నాం మేము. ఆయనకు వచ్చింది మెడల్ వాస్తవమే. ఆ మెడల్ ఆయన అప్లై చేయలేదు, వేరే మెడల్తో అప్లై చేశారు. దానికంటే బెటర్ మెడల్ ఉండాలి, ఉద్యోగం వచ్చింది. మా సెక్రటరీ గొంతు చించుకొని చెప్తే అయితే ఏముంది, అప్లై చేశాడా లేదా, వచ్చిందా లేదా, ఇచ్చేయి. ఇంకా ఆయన మాట్లాడాలంటే కేవలం ఇక్కడ ఆరోపణలకే పరిమితమయ్యారు. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, వాళ్ళు ఎంత మేధావులు అంటే మీరు వాళ్ళ ప్యాటర్న్ ఒకసారి చూడండి. వాళ్ళ బాబాయ్ గుండెపోటు, బాత్రూంలో జారి పడిపోయాడు. దాని తర్వాత ఏదైతే ఉందో కుట్లేశారు. మధ్యాహ్నం వరకు ఒక ఎపిసోడ్ నడిపాడు. సాయంత్రంకి వచ్చే కొందికి చంద్రబాబు నాయుడు గారి హత్య చేశారు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. సేమ్ డిఎస్సి ఎపిసోడ్. సర్టిఫికెట్లే లేవన్నారు, ఉన్నాయంటే దొంగ సర్టిఫికెట్లు అన్నారు. అవి దొంగ సర్టిఫికెట్లు, మాకు సంబంధం లేదు, శాప్ కాదు, ఇచ్చేది అసోసియేషన్ ఫెడరేషన్లు అంటే దాన్ని ఏమన్నారు? అసోసియేషన్లు ఫెడరేషన్ కూడా మీ చేతిలో ఉన్నాయండి. ఆ ఫెడరేషన్లు కాదయ్యా మా చేతుల్లో లేవని అనుకో ప్యాకాట్ అన్నారు. ప్యాకాట్ నుంచి అసలు మేము ఆ గేమ్కి మా ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే ముందే చెప్పాలి కదా అన్నారు. లాస్ట్కి 2 లక్షలు డబ్బు ఇచ్చి ఆ మెడల్ని తీసుకొని వచ్చి ఆడ కూర్చొని పెట్టుకున్నారు.
ఇది వాళ్ళతో ఉంటుంది. ఇలాంటి ఫేక్ ప్రచారాల మీద ఎందుకు చట్టపరంగా మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకుండా ఉన్నారు? ఎక్కడ లోపం? ఏది వదిలిపెట్టం, అన్ని చట్ట ప్రకారం జరుగుతాయి. ఇది ముఖ్యంగా అంటే డిఎస్సిలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం పట్ల త్వరలోనే చర్యలు చేపడతాము, ఏది వదిలిపెట్టేది లేదు, దీనిపై స్పష్టత వస్తుంది, పూర్తి ఆధారాలతో ఉన్న మాకు దీని మీద చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నాము. ఇవాళ వేచి చూసి రేపటి నుంచి ఇదే ప్రచారం కంటిన్యూ అయితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. వీడియో